ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం కౌంటింగ్ అయితే జరుగుతుంది. అయితే మొన్న ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ముగియడంతో ఈరోజు ఓట్ల కౌంటింగ్ అయితే జరుగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమి సర్కార్కి ఒక షాక్ తగిలింది. కూటమి సర్కార్కి ప్రతిష్టాత్మకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ఎన్నికలు ఇవి. ఎన్నికల్లో మాత్రం ప్రభుత్వానికి ఒక షాక్ తగిలింది. ఉత్తరాంధ్రకు సంబంధించి ఉపాధ్యాయ ఎన్నికలు ఏవైతే ఉంటాయో వీటిలో కూటమి ప్రభుత్వం ఓటమి దిశగా వెళ్తూ ఉంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి గాదె శ్రీనివాసులు నాయుడు ఈ యొక్క ఎన్నికల్లో ఆయన విజయం దిశగా దూసుకుపోతున్నట్టు కూడా అర్థమవుతుంది. ప్రధానంగా కూటమికి సంబంధించి రఘువర్మ ఎవరైతే ఉన్నారో అతన్ని కూటమి అభ్యర్థిగా ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఈయన గతంలోనే ఎమ్మెల్సీగా ఉండటము, ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా విద్యార్థులకు సంబంధించిన అంశాలపైన కావచ్చు, లేదంటే ఉద్యోగం సంబంధించిన అంశాలపైన కావచ్చు చాలా పెద్ద ఎత్తున పోరాడుతూ వచ్చారు. అయితే కూటమి సర్కారు ఈ ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పేసి అయితే ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ యొక్క వ్యూహాలు మాత్రం ఫలించినట్టు పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒకసారి చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించి మొత్తం ముగ్గురు అక్కడ ప్రధానంగా పోటీగా ఉన్నారు. ఈ పోటీకి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఏదైతే గాదె శ్రీనివాసులు నాయుడు మాత్రం విజయం దిశగా దూసుకుపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి పాలపాటి రఘువర్మ ఆయన కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికి కూడా గెలిచే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇక మరోవైపు పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి విజయ గౌరి కూడా పోటీలో చాలా మంచి బలాన్ని అయితే చూపిస్తూ వచ్చారు. ఓట్లకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైతే పోలైన ఓట్లని డివైడ్ చేయడంలో కావచ్చు, ఆమె అయితే కొంచెం బలంగా అయితే చూపించారు. ప్రధానంగా ఇక్కడ కూటమికి సంబంధించి కావచ్చు, లేదంటే పీడీఎఫ్ అభ్యర్థులకు సంబంధించి ఎక్కువగా పోటీ ఉంటుందని చెప్పేసి అందరూ భావించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి మాత్రం పీడీఎఫ్ అభ్యర్థి అంతా బలం చూపించే పరిస్థితి కనిపించట్లేదు. ఓట్లకు సంబంధించి కూడా వాళ్ళు ఎంతో కొంత ప్రభావితం చూపించారనుకున్నప్పటికీ కూడా ఓట్ షేరింగ్లో మాత్రం పీడీఎఫ్ అభ్యర్థి మాత్రము కొంత డివైడ్ చేసినటువంటి పరిస్థితి కనిపించదు. అయితే ఇక్కడ ఇండిపెండెంట్గా ఉన్నటువంటి గాదె శ్రీనివాసులు నాయుడు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యల మీద కావచ్చు, లేదంటే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన అంశాల మీద చాలా పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా పోరాటం ఉండేటువంటి వ్యక్తి. గతంలో కూడా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి తిరిగి మళ్ళీ అవకాశం కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 20,783 ఓట్లు పోలింగ్ అయితే ఇక్కడ 19,013 ఓట్లు చెల్లేవిగా గుర్తించారు. ఇక్కడ అనూహ్యమైన వ్యూహం ఏంటంటే దాదాపు 2.3% ఓట్లు చెల్లనిగా గుర్తిస్తూ వచ్చాయి. అయితే శ్రీనివాసులు నాయుడికి 7,210 ఓట్లు వచ్చాయి మొదటి రౌండ్లోనే. ఆయన కూడా మొదటి రౌండ్లో ఎప్పుడైతే భారీ మెజార్టీతోనే ఆయన ముందడుగుతూ ఉన్నారు. ఇక మూడో అభ్యర్థిగా ఉన్నటువంటి అంటే పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఇక్కడ విజయ గౌరికి కూడా ఓట్లు కూడా బాగానే వచ్చాయి. దాదాపు 5,000కు పైగా 5,800 ఓట్లు కూడా విజయ గౌరికి కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ వచ్చాయి. రఘువర్మకు కూడా 6,835 ఓట్లు కూడా వచ్చాయి. అయితే ముగ్గురు మధ్య కూడా పెద్ద ఓట్ల వ్యత్యాసం అయితే కనిపించట్లేదు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఓట్లకి సంబంధించి అంటే కూటమి ఓట్లకి గండి కొట్టింది ఎవరన్నా ఉన్నారంటే పీడీఎఫ్ అభ్యర్థి. ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకున్నా, లేదంటే గోదావరి జిల్లాలకు సంబంధించి చూసుకున్నా, ప్రస్తుతం ఉన్నటువంటి గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా కూడా అక్కడ కూడా పీడీఎఫ్ అభ్యర్థులు మాత్రం ఓట్లు గణనీయంగా చీల్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక గోదావరి జిల్లాలకు సంబంధించి మాజీ ఎంపీ హర్ష కుమారుడు కూడా అక్కడ పోటీ చేస్తూ వచ్చారు. ఆయన గెలుపు దిశగా వెళ్ళే అవకాశం లేకపోయినప్పటికీ అక్కడ కూటమికి సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లని చీల్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే కూటమికి మెజారిటీ వస్తుంది, ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం కొంత వెనకడుగు వేస్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర మినహాయిస్తే మిగతా 2 చోట్ల కూడా కూటమి కొంత పాజిటివ్ వైపులో అయితే వెళ్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. అక్కడ మిగతా 2 ప్రాంతాల్లో కూడా వాళ్ళు గెలిచేందుకు కూడా అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర మినహాయిస్తే మిగతా 2 ప్రాంతాల్లో కూడా ఒకసారి చూసుకుంటే గుంటూరుకు సంబంధించి గుంటూరు కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే అక్కడ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజా ఉన్నారు. ఆలపాటి రాజా అయితే ప్రస్తుతం మంచి మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఆయనకి దాదాపు మొదటి రౌండ్లో 28 ఓట్లు లెక్కింపు పూర్తయితే మాత్రము ఆయనకి 17,246 ఓట్లు పోలాయి. ఇక పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి లక్ష్మణరావు ఆయన కూడా చాలా బలమైన నేత, కూటమికి సంబంధించి గట్టి పోటీ ఇస్తారని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ వచ్చారు. కానీ మొదటి రౌండ్లో మాత్రం ఆయన చాలా వెనకంజ వేసినట్టు కూడా కనిపిస్తుంది. ఆయనకి సంబంధించి కేవలం 7,156 ఓట్లు మాత్రమే లక్ష్మణరావుకి పోలవుతూ వచ్చాయి. ఆలపాటి రాజాకి మాత్రము 10,000కు పైగా ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఇక రెండో రౌండ్లో ఆయనకి కూడా మంచి మెజార్టీ వస్తుందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మొదటి రౌండ్లో మాత్రము 2,000కు పైగా ఓట్లను చెల్లని పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి పేపర్కి సంబంధించిన పేపర్ బ్యాలెట్కి సంబంధించిన అంశం కావచ్చు, అక్కడ ఓట్లు చెల్లే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే అక్కడ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజా అయితే విజయం దిశగా ముందు వెళ్తూ ఉన్నారు. కానీ మొదటి రౌండ్ మాత్రమే పూర్తవుతూ వచ్చింది. అయితే మిగతా రౌండ్లలో పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి లక్ష్మణరావుకి కొంత మెజార్టీ వస్తుందని చెప్పేసి కూడా ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే లక్ష్మణరావు కూడా గతంలో ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన
గట్టి టఫ్ ఫైట్ కూడా ఇస్తున్నటువంటి వ్యక్తి. ఈ ఎన్నికలకు సంబంధించి చూసినా కూడా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఖచ్చితంగా ఈసారి కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి చాలా ప్లాన్ చేస్తున్నప్పటికీ కూడా పీడీఎఫ్ అభ్యర్థులు మాత్రం చాలా గట్టి ఫైట్ ఇస్తూ వస్తున్నారు. ఇక ఉత్తరాంధ్రకు సంబంధించి ఇందా మనం చెప్పుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస నాయుడు మాత్రం చాలా పకడ్బందీగా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారంటే ఇతర పార్టీలకు సంబంధించిన సపోర్ట్తో పోటీ చేస్తారని చెప్పినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకోకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ వచ్చారు. పీడీఎఫ్ దగ్గర నుంచి కూడా అక్కడ విజయ గౌరి కొంత పోటీ ఇస్తారని చెప్పేసి ఊహించినప్పటికీ కూడా ఎక్కడా కూడా విజయ గౌరి మాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. ఆమె రెండవ స్థానంలో ఉంటూ వచ్చారు. కూటమి అభ్యర్థికి విజయ గౌరియే ప్రధాన పోటీ అని చెప్పేసి కూడా అందరూ భావిస్తూ వచ్చారు. మొన్నటిదాకా కూడా ఖచ్చితంగా అక్కడ విజయ గౌరి లేదంటే కూటమి అభ్యర్థి గెలుస్తారని చెప్పేసి కూడా అందరూ చెప్తూ వచ్చినప్పటికీ కూడా అనూహ్యంగా కూడా ఇక్కడ ఫలితం అయితే మారుతూ వచ్చింది. ఉత్తరాంధ్రకు సంబంధించి అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీనివాస నాయుడు కూడా విజయం సాధించేందుకు కూడా ఆయన ముందుకు వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి రఘువర్మ కూడా కౌంటింగ్ సెంటర్ నుంచి కూడా వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఈ యొక్క ఇష్యూకి సంబంధించి జరిగిన తర్వాత మెజార్టీగా ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీనివాస నాయుడు మెజార్టీగా కూడా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో సో ఆయన ఓటమిని ఒప్పుకొని వెనుదిరిగి ఇంటికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇదే నేపథ్యంలో మిగతా ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకున్నా, గోదావరి జిల్లాలకు సంబంధించి చూసుకున్నా, ఇటు కృష్ణా విజయవాడకు సంబంధించినటువంటి గుంటూరు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా ఎక్కడా కూడా కూటమికి అంత సానుకూలంగా ఫ్రీ హ్యాండ్గా విజయం సాధించే సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదు. గోదావరి జిల్లాలకైతే కొంత టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఉత్తరాంధ్రకి అయితే ఓటమి పాలయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక వాళ్ళ హోప్ మొత్తం కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి, గుంటూరు జిల్లాకు సంబంధించి ఆలపాటి రాజా మీద కూడా కొంత హోప్ ఉన్నట్టయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రము మొదటి రౌండ్ మాత్రమే పూర్తవుతూ వచ్చింది. రెండో రౌండ్, మూడో రౌండ్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక్కడ లక్ష్మణరావు గారు కూడా చాలా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మిగతా రౌండ్లో ఆయనకి ఓట్లు పెరిగే అవకాశం ఉందనేది కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా ఉద్యోగులు కూడా కూటమి సర్కారుకి సంబంధించి కొంత ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే ఉద్యోగులు కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి కొంత నెగిటివిటీ ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద ఒక డిసప్పాయింట్మెంట్, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందనేది కూడా చెప్తున్నారు. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా 3 ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే ఆ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. సో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే ఒక స్థానాన్ని కోల్పోయే దిశగా మనకు కనిపిస్తుంది. ఇంకా రెండో స్థానంలో కూడా ఒక టఫ్ ఫైటే కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయి రిజల్ట్ రావాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఉత్తరాంధ్రకు సంబంధించి మాత్రము మొదటి దెబ్బ కూటమి సర్కార్కి తగిలినట్టు కూడా కనిపిస్తుంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి కీలక వ్యక్తిగా ఉన్నటువంటి శ్రీనివాస నాయుడు కూడా ఆయన విజయం సాధించే విధంగా కూడా దూసుకు వెళ్తూ ఉన్నారు. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాకు సంబంధించిన అంశంలో కూడా ఆలపాటి రాజా ఎంతవరకు టఫ్ ఫైట్ ఇస్తారు, ఆయన ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మెజార్టీ ఉందో ఆ మెజార్టీని కంటిన్యూ చేస్తారా లేదంటే ఆ మెజార్టీ ఏమన్నా తగ్గి వెనకడుగు వేసే అవకాశం ఉందనేది కూడా చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రము టీడీపీ పార్టీకి ఒక పెద్ద మైనస్గా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటమి పాలైతే మాత్రమే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంది.